యెషువా మెస్సయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ కూడా శుభములు, శుభాభివందనములు. షాలోమ్. మరి యొక్క ఉదయకాలము ధ్యానము నిమిత్తము మనము పరిశుద్ధ గ్రంథాన్ని కొద్ది సమయం పరిశీలన చేసుకొని ఆ వాక్యము ద్వారా మనము హెచ్చరించుకొని సరి చేసుకొని దేవుని సన్నిధానంలో దేవుని యొక్క ఆశీర్వాదము పొందుదాము. అందరికీ కూడా షాలోమ్. ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా వారు ఎంతగానో ఒక మాదిరికరముగా ఉన్నారు అని చెప్పవచ్చును. దేవుడు రాపించినటువంటి లేఖనముల్లో అధికముగా ఇశ్రాయేలును బట్టి రాపిస్తూ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధానంలో వారు ఎలా ఉన్నారు, ఎలా మేలులు పొందారు, అలాగే ఎలాగా వారు దేవునికి దూరస్తులై దేవుల్లో గద్దించబడి ఆ దేవుని యొక్క కోపమునకు గురి అయి మరలా ఎలాగా వారు దేవుని వైపు మరలుకున్నారో ఇలాంటి విషయములన్నింటినీ కూడా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తూనే ఉంటాం. కృత నిబంధన గ్రంథంలో అయితే ప్రభువైన యెషువా మెస్సయ్య యొక్క ప్రేమ చేత ప్రతి ఒక్కరిని కూడా ఆయన పాత నిబంధన కాలంలో వాటిని గద్దించినట్లుగా గద్దించక ప్రేమ చేత ఇంకా కూడా మనము అంతటా మారుమనసు పొందాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మనము ఇశ్రాయేలు ప్రజల యొక్క గురించి ఆలోచన చేసినట్లయితే వారు సొలొమోను రాజు యొక్క పరిపాలన అనంతరము ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యము రెండు విధములుగా విభాగింపబడి 10 గోత్రాల ద్వారా ఒక రాజును, అలాగే 2 గోత్రాల ద్వారా ఒక రాజును కలిగి ఉండి పరిపాలన చేస్తున్న దినాలు. ఆ సమయంలో ఆహాబు అనే ఒక రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి రాజ్యాన్ని చక్కగా దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా దేవుని యొక్క సన్నిధానంలో పరిపాలన చేయాలని వారికి ఇచ్చారు. కానీ ఆహాబు రాజు ఏం చేస్తున్నాడంటే దేవుని నియమాన్ని ధిక్కరిస్తూ దేవుని యొక్క ఏవైతే ఆయన యొక్క ఆజ్ఞలు ఉన్నాయో వాటిని ధిక్కరిస్తూ అన్య జనులతో సాంగత్యం చేస్తూ వారి ద్వారా ఎంతగానో దేవునికి దుఃఖపరుస్తున్నటువంటి పరిస్థితులు ఆహాబు రాజు ఆ రాజ్యం మీదకి తీసుకుని వచ్చారు. చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు, ఎంతగానో హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో ఆహాబు రాజు ప్రతి ఒక్క ప్రవక్తని కూడా మరణానికి అప్పగించినటువంటి పరిస్థితులు ఆ స్థలంలో తీసుకుని వచ్చున్నారు. అలాంటి సమయంలో ఆ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన ఏలియా ప్రవక్త కూడా చూస్తున్నాడు ఆహాబు రాజు పరిపాలన. దేవునికి విరోధంగా పరిపాలన చేస్తూ దేవుని ప్రజలకు న్యాయము జరిగించకుండా దేవుని ప్రజలకు అన్యాయం చేస్తూ పరిపాలన అన్యాయ పూర్వకంగా జరిగిస్తూ ఉన్నటువంటి ఆహాబు రాజు యొక్క జీవితంలో ఆ యొక్క ఏలియా ఆహాబు రాజును చూస్తూ ఉన్నాడు. అయితే ఆహాబు రాజు చేసినటువంటి ఆ భయంకరమైనటువంటి కార్యములను బట్టి ఏలియా దేవుని సన్నిధానంలో చర్యలన్నిటిని బట్టి దేవుడు కూడా ఏలియా ప్రార్థన విని ఏలియా భూమి మీద ఏదైతే దేవునికి ప్రార్థన చేసి అడిగాడో ఆ యొక్క విన్నపమును దేవుడు అంగీకరించి ఆ యొక్క షమ్రోను పట్టణం మీద ఒక్క చుక్క వర్షం కూడా లేకుండా చేశాడు. 3.5 సంవత్సరములు పంటలాగిపోయినాయి, పనులాగిపోయినాయి, జీవన విధానంలో మార్పులు వచ్చినాయి, రాజ్య పరిపాలన కుంటుపడుతూ ఉంది. ఆ యొక్క కరువు చేత వ్యాపారంలో ఆగిపోతున్నాయి,
ఆ కరువు చేత మరి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఆ దేశంలో తలెత్తుతున్నాయి. అనేకమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆ కరువు ప్రారంభించబడటము, వర్షము చుక్క కూడా లేకపోవటము ప్రారంభించబడి ఆ సంవత్సర కాలంలో కరువు వచ్చినటువంటి పరిస్థితులు అనేక మంది ప్రజలు కళ్ళారా చూస్తూ ఉన్నారు. ఇదిగో ఈ యొక్క కరువు ఒకవేళ ఈ సంవత్సరంలో ఏది ఇచ్చినా కూడా ఇదిగో 2వ సంవత్సరంలో వెళ్ళిపోతుంది అని ఎదురు చూశారు. వారు 1 నెల చూశారు, 2 నెలలు చూశారు, 6 నెలలు చూశారు, సంవత్సరం చూశారు, 2వ సంవత్సరం చూశారు, 3వ సంవత్సరం చూశారు. ఏ మాత్రము కూడా అక్కడ కరువు పోవట్లేదు. కానీ కరువు ఇంకా ఏమవుతుంది? అభివృద్ధి పరచబడుతుంది. తినడానికి తిండి కూడా లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ ఆ యొక్క అహాబు రాజు కూడా పక్కనున్న రాజ్యాన్ని బట్టి నా రాజ్యాన్ని కాపాడుకోవాలి కనుక ప్రజలకి మరి చక్కనైనటువంటి మరి ఆహారమును అందించి మంచి రాజాన్ని అనిపించుకోవాలని ప్రయత్నం చేసి ఉండవచ్చు. మొదటి సంవత్సరంలో ఉన్నటువంటి ఆహారము ఒకవేళ పేద ప్రజలకి పంచిపెట్టి ఉండవచ్చునేమో. గ్రంథంలో వ్రాయబడి ఉండలేదు కానీ ఒకవేళ ఆ పని కూడా చేసి ఉండవచ్చునేమో. కానీ ఎంత చేసినప్పటికీ కూడా ఆ సంవత్సరం అంతా కూడా పంటలు లేకపోవడం వలన ఉన్నది తినేశారు. 2వ సంవత్సరం చూస్తే 2వ సంవత్సరం కూడా వర్షం లేదు, పంటలు లేవు, పనులు లేవు, వ్యాపారములు లేవు, అన్ని కూడా మూతపడి ఉన్నాయి. ప్రజలందరూ కూడా చాలా మరి కరువు చేత అల్లాడుతూ ఉన్నారు. అలాంటి యొక్క పరిస్థితుల్లో ఆ రాజు పరిపాలన కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఏదన్నా ఒక విపత్తు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజల్లో ఏదైనా కూడా ఒక నష్టం కలిగినప్పుడు దేవుడు వారిని నష్టపరుస్తున్నటువంటి సమయంలో వారికి ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే పొరపాటు ఎక్కడ జరిగింది, ఎక్కడ ఈ పొరపాటు మా లోపలికి ప్రవేశించింది అని ఆలోచన చేసి ప్రార్థన చేసి ఆ యొక్క పరిస్థితుల నుంచి విడుదల పరుచుకునే యొక్క ప్రార్థన విధానము ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. పరిశీలన విధానము ఇశ్రాయేలు ప్రజల్లో ఉంది. కానీ ఈ యొక్క అహాబు రాజు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఈ కరువు అనుభవిస్తున్నప్పటికీ కూడా, తన దేశము చాలా సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా, ఆ దేశంలో ఉన్న ప్రజలు చాలా బాధలు పడుతున్నప్పటికీ కూడా దేవుని ప్రజల్ని పరిపాలన చేస్తున్నటువంటి అహాబు రాజు ఎన్నడూ కూడా దేవుని యొక్క విచారణ చేయలేదు, దేవుని దగ్గర ప్రార్థన చేయలేదు. ఈ సమస్య ఎందుకు తలెత్తింది అని మరి దేవుని సన్నిధానంలో ఆయన విజ్ఞాపన చేయలేదు. పైగా ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆ దేశంలో ఉన్నటువంటి దైవజనులు, ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క పరిశుద్ధాత్మను బట్టి అహాబు రాజుని మరి హెచ్చరిస్తూ, ఇదిగో నీ పరిపాలనలో లోపములు ఉన్నవి కనుక దేవుడు నీ రాజ్యంలో శిక్ష వేస్తున్నాడు, దేవుడు నీ రాజ్యంలో ఒక విపత్తులు కలిగిస్తున్నాడు, నిన్ను నీవు మారు మనసు పొంది సరి చేసుకోమని చెప్పినప్పుడు అతడు లెక్క చేయలేదు. ఏం చేశాడో తెలుసండి? ఎవరైతే ఆయన గద్దించారో, ఎవరైతే ఆ దేవుని యొక్క వాక్యమును బట్టి ఆయన హెచ్చరించి మారు మనసు పొందమని వారు చెప్తున్నారో వారిని చంపటం మొదలు పెట్టాడు. దేవుని యొక్క సేవకుల్ని చంపటము ప్రారంభించాడు. ఎవరైతే దేవుని ఆత్మ చేత ఇదిగో నీవు చేసేది తప్పు అని చెప్తున్నారో వారిని వెంబడపడి చంపడం ప్రారంభించాడు. అలాంటి యొక్క దినాల్లో ఏలియా కూడా ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. ఈ ప్రవక్తలందరినీ చంపుతుంటే ఏలియా కూడా చాలా బాధపడుతున్నాడు. ఏలియా ప్రార్థన అయితే చేసేసాడు, 3.5 సంవత్సరములు వర్షం ఉండకూడదని చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఏలియా ఏదైతే దేవుని సన్నిధానంలో నిలబడి అహాబు రాజుని హెచ్చరించాడో, అహాబు రాజు ఎగుని సన్నిధి నిన్నే నిలిచి ఉన్నానో ఆ జీవము కలిగిన యావే యొక్క మరి తోడు ఇదిగో నీ రాజ్యంలో ఇదిగో 3.5 సంవత్సరంలో ఒక వర్షపు చుక్క ఆయనలో కూడా పడదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఎప్పుడైతే చెప్పాడో ఏలియాని కూడా చంపాలని ఆలోచన చేశాడు. ఏలియాని చంపడానికి కూడా ప్రయత్నము చేశాడు. ఆ యొక్క ప్రాంతం అంతా కూడా కరువు విస్తరించిపోతూ ఉంది. కరువు చేత ఆ యొక్క ప్రాంతం అంతా కూడా ఆహారము లేక అలమటించిపోయిన పరిస్థితి ఉంది.
అయితే అక్కడ ఏలియా కూడా ఉన్నాడు కనుక ఏలియా ఎలాగా మరి పోషించబడాలి అంటే దేవుడే ఏలియాకి ఒక విషయాన్ని చెప్తున్నాడు. చూడండి 1వ రాజుల గ్రంథము మనం చూసినప్పుడు మరి ఆ యొక్క 2వ అధ్యాయం 17వ అధ్యాయం 2వ వచనం 3వ వచనము చదువుదాం. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం 2వ వచనం. పిమ్మట యావే వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవిచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగియుండుము. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఏలియా నిన్ను చంప వెతుకుచున్నాడు కనుక ఆహాబు రాజు నువ్వు వెళ్ళి మరి కేరేతు వాగు దగ్గర దాగియుండు అని చెప్పాడు. ఆ పట్టణములకు దూరముగా, ఆ ప్రజలకు దూరముగా వెళ్ళిపోయి ఆ యొక్క కేరీతు వాగు దగ్గర నువ్వు ఉండమని చెప్తున్నాడు. ఎప్పుడైతే దేవుడి మాట విన్నాడో ఏలియా వెంటనే దేవుడి మాటను బట్టి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ వాగు దగ్గరికి దేవుడు చేర్చాడు తెలుసండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణంలో అన్ని నదులు కూడా ఎండిపోతాయి. ఆ కేరీతు వాగు దగ్గర ఒక ప్రశాంతమైనటువంటి ఒక ఏర్పాటు ఉంది అని ఏలియాని పంపించాడు. అయితే ఆ వాగు కూడా ఎండిపోతుంది. కానీ ప్రత్యేకముగా ఆ వాగు దగ్గర ఏలియాకి దేవుడు బస ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన కరువు ఉన్నా కూడా దేవుడు తన ప్రజల యందు దృష్టి ఉంచే దేవుడు. తన ప్రజలు ఎలాగా మరి ఆ యొక్క విపత్తుల్లో ఏ విధముగా వారు జీవించాలి, ఏ విధముగా వారు రక్షించబడాలి అని వారి కొరకు ఆ పరిస్థితులను బట్టి వారిని గురించి ఆలోచన చేసి వారికి ఏర్పాటు చేయగలిగినటువంటి దేవుడు మన యొక్క దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి యొక్క పరిస్థితుల్లో ఏలియా దేవుడి మాటని మరి ఎప్పుడైతే విన్నాడో వెళ్ళి ఆ వాగు దగ్గర కూర్చున్నప్పుడు మరి ఆ వాగు ప్రవహిస్తుంది. ఏలియాకి ఒకవేళ దప్పిక వేసినప్పుడు ఆ ఏలియా నీళ్లు తాగుతూ ఉన్నాడు, పర్వాలేదు. కానీ కరువు ఉన్నందువలన ఆకలి గురి ఉంటున్నాడు. ఆకలి ఎలా తీర్చబడుతుంది? కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ కేరేతు వాగు దగ్గర కూడా ఏలియాకి భోజన వసతులను ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి 4వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అతడికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేయగా చూస్తున్నాను. ఇక్కడ దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నట్టే ఆ కేరేతు వాగు దగ్గర ఉంటున్నప్పుడు ఆ యొక్క ఏలియాకి దేవుడే ఆహారమును సిద్ధపరుస్తున్నాడు. ఆ కరువులో పోషించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలు పడుతున్నటువంటి ఆ బాధను బట్టి ఆ యొక్క మరి ఏదైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే వదిలివేసేవాడుగా లేదు, పోషించేవాడుగా ఉన్నాడు. సింహపు పిల్లలైనా కూడా ఒకవేళ ఆకలి కొని ఉంటేమో గాని నా ప్రజలు ఎన్నడూ కూడా ఆకలి కొని ఉండరు అని సెలవిచ్చి ఉన్నాడు. ఎందుకంటే నిన్ను పోషించువాడి నేనే, నిన్ను రక్షించువాడి నేనే, నీకు సమస్తములు కూడా జరిగించువాడిని నేనే అని ఆయన వాగ్దానం చేసిన వాగ్దానములన్నీ కూడా ఆయన ప్రజలకు ఇంకా కూడా నిలిచి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా ఆ కాకులు ఆహారమును తీసుకుని వచ్చి అక్కడ వేస్తుంటే ఆ రొట్టె ముక్కలు ఆ మాంసపు ముక్కలు తీసుకొని అక్కడ వేస్తుంటే ఏలియా చేస్తున్నాడు, చక్కగా బుధించి చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ యొక్క రాజ్యంలో చూసినట్లయితే అంత భయంకరమైన కరువు, మరి చాలా మంది కూడా అల్లాడిపోతున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు రాజ్యంలో ఏర్పడి ఉన్నాయి. ఆ రాజు చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇదిగో నన్ను మరి ఆ హెచ్చరించి మరి ఈ యొక్క కరువుకు కారణమైనటువంటి ఆ ప్రవక్త ఎక్కడ ఉన్నా కూడా అతన్ని చంపేయాలని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క ఏలియాకులుంటే కేరీతు వాగు దగ్గర తలదాచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన
మరి కేరేతు వాగు దగ్గర జీవిస్తూ ఉండగా కొన్నాళ్లకు ఆ వాగు నీరు కూడా ఎండిపోయింది. ఆ వాగు నీరు కూడా ఎండిపోయింది. అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ఆహారము యొక్క విధానము, ఆయనకి ఏర్పాటు చేసినటువంటి విధానము అక్కడ ఆగిపోయింది. అంటే అర్థం ఏంటి అంటే ఏలియా అక్కడ ఉండకూడదు, ఏలియాని ఇంకొక చాటికి, ఆ కరువులో కూడా ఇంకొక చాటికి పంపించాలని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఒక దైవజనుడు, దేవుని బిడ్డ ఉన్నారంటే దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటులో ఉంటుండగా దేవుని ప్రణాళిక మార్చింది. దేవుని ప్రణాళిక మళ్ళీ ఆ యొక్క దేవుని యొక్క దాసుల మీద, దేవుని బిడ్డల మీద వేరొక రీతిగా దేవుని యొక్క ఏర్పాటు ఉంటుంది. అది ఎంత కరువులో ఉన్నప్పటికీ కూడా దేవుని చిత్తము దేవుని బిడ్డల మీద మరి అధికమైనటువంటి ఆలోచన కలిగి ఉంటది. కనుక ఏలియాని ఏం చేశాడంటే, ఏలియా నీవు ఇక్కడ ఈ కేరేతు వాగు దగ్గర ఉండటం ఇంకా కుదరదు. కారణం ఏంటి అంటే, ఇదిగో నన్ను ప్రేమిస్తూ నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉంది. ఆమె పేద విధవరాలు. ఎవరండి? పేద విధవరాలు. ఆమె మరి ఉన్న స్థలంలో ఆమె నా వైపు చూస్తుంది. తన కుటుంబంలో నా సన్నిధానంలో పెట్టింది కనుక ఇప్పుడు ఆమెని పోషించటానికి నీవు వెళ్ళాలి అని ఏలియాకి వార్త అందింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఏలియా అనుకోవచ్చు, నేను ప్రభువా, నేనే ఈ కరువులో పోషించబడటం చాలా కష్టంగా ఉంది కదా, ఈ కరువులో నాకే కాకులు తీసుకొచ్చి పెడుతున్నాయి కదా, మరి నేను ఇంకొక చాటికి వెళ్ళటం ఏంటి? మరి ఎంతో భయంకర కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను మళ్ళీ ఈ ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళటం ఏంటి అంటే, అవును నువ్వు వెళ్లాల్సిందే. కారణం ఏంటంటే నేను ఎక్కడున్నా కూడా నేను పోషిస్తాను. అయితే ఒక పేద విధవరాలు అక్కడ కరువు ద్వారా చాలా బాధపడుతుంది. మరణము పొందడానికి, చనిపోవడానికి కూడా వారు సిద్ధపడిపోయి ఉంటున్నారు కనుక నీవు అక్కడికి వెళ్ళి నీవు అక్కడ ఆ ఇంటికాడ ఉండాలి. వెంటనే ఏలియా లేచి ఆ యొక్క విధవరాలు ఆ ఇంటికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. చూడండి, ఆ యొక్క 10వ వచనము చూసినట్లయితే, అందుకతడు లేచి సారెపత్తునకు పోయి పట్టణపు గౌని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనిను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెకు చెప్తున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, అమ్మా నువ్వు నాకు తాగడానికి కొంచెం నీళ్లు తీసుకునిరా, అలాగే ఒక రొట్టె ముక్కను తీసుకునిరా. నిజానికి ఆమె దగ్గర కొంచెం మాత్రమే పిండి ఉంది. అది ఆమె తన కుమారుడు తిని మరి ఆహారము ద్వారా జీవించినంత వరకు జీవించి చివరకు ఆ ఆహారము లేక మరణిస్తామని వారికి అర్థమయ్యి వారు ఆ కొంచెం పిండి తీసుకొని ఆ రొట్టెలు చేసుకోవటానికి కట్టెలు కావాలి కనుక అవి వేరుకోవటానికి వచ్చినప్పుడు దైవజనుడు కలిశాడు. అయితే దైవజనుడు చెప్పింది, ఇదిగోయా నా దగ్గర కొంచెం రొట్టెలు ఉన్నాయి, అది కొంచెం పిండి ఉంది, మా ఇద్దరికి సరిపోతుంది. అప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నాకు ఒక రొట్టె మొట్టమొదట పెట్టు అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత కరువును కూడా ఆమెని దైవజనుడు ఎందుకు అడుగుతున్నాడంటే, ఆమె జీవితంలో దేవుడు కరువు తీసివేయబోతున్నాడని చెప్పడానికి. ఆమె ఇంటికి వెళ్ళి దైవజనుడు కూర్చొని త్వరగా రొట్టెలు చేసి తీసుకుని రమ్మన్నప్పుడు దైవజనుడు ప్రేమించి తనకున్నటువంటి ఆ కొంచెం రొట్టెలోనే దైవజనుడికి మొదట పెట్టి ఒకవేళ ఆశీర్వాదం తీసుకుని అవసరమైతే మేము చనిపోతాం అనుకొని నిర్ణయించుకొని ఆ రొట్టెను చేసి త్వరగా తీసుకుని వచ్చి దైవజనుడికి పెట్టింది. దైవజనుడు తింటున్నాడు, ఆమె రొట్టె చేస్తా ఉంది. దైవజనుడు మళ్ళీ చెప్పాడు, ఇంకొక రొట్టె పెట్టుకురామని. దైవజనుడు తింటున్నాడు, మళ్ళీ ఆమె రొట్టె చేస్తూ ఉంది. ఆమె ఆ యొక్క మరి ఆ పిండి అభివృద్ధి పరచబడుతూ ఉంది. ఆమె గుడ్డిలో నూనె అధికమవుతూ ఉంది. ఆమె గమనిస్తుంది, ఇదిగో నాకు తెలుసు ఈ కొంచెం పిండి ఒక 2-3 రొట్టెలే అవుతుంది నాకు తెలుసు, కానీ అవి ఎక్కువగా మారిపోతున్నాయి.
దేవుని మహిమను ఆమె చూస్తుంది. కారణం ఏంటంటే ఆమె ఇంటికి దైవజనుడు వచ్చి నిలబడటము ఆమె యొక్క ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే దైవజనుడు ఆమె ఇంట్లో ఉన్నాడో, ఆమె ఇంట్లో ఉన్నటువంటి కరువు దైవజనుడు అడుగు పెట్టగానే ఆ యొక్క కరువు ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ పేద విధవరాలు పోషించబడుతూ దైవజనుడి ద్వారా దైవజనుడికి ఆహారమునిచ్చి, దైవజనుడిని సత్కరించి, దైవజనుడు గౌరవించి, దైవజనుడు ఇంట్లో చేర్చుకొని, దైవజనుడితో కలిసి దేవునిలో ఆమె జీవిస్తూ ఉన్నటువంటి జీవితము 3.5 సంవత్సరములు ఆమె యొక్క కరువు కాలమును జయించి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ ఈ రోజున నువ్వు కూడా ఒక కరువులో ఉండవచ్చు. ఆర్థికంగా నీ దగ్గర డబ్బులు లేక ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు. నిజంగా నీ యొక్క ప్రపంచంలో యొక్క కరోనా పరిస్థితులను బట్టి ఒకవేళ మరి నీవు ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు. కానీ నువ్వు ఒక్క విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వు ఏ యొక్క మందిరంలో పెడుతున్నావో, ఏ దైవజనుడి దగ్గర నువ్వు సహవాసం కలిగి ఉన్నావో, నువ్వు ఆ దైవజనుడిని మర్చిపోవద్దు. ఆ దైవజనుడిని మర్చిపోవద్దు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్లి ఆ దైవజనుడిని దేవుని బట్టి నువ్వు గౌరవించు, దేవుని బట్టి సత్కరించు. ఆ దైవజనుడు భోజనం చేస్తున్నాడా లేదని నువ్వు వెళ్లి మరి వెతుకు. ఆ దైవజనుడు ఎలా జీవిస్తున్నాడని వెతుకు. ఒకవేళ నీకు ఉన్న దానిలో దైవజనుడికి నీవు మొట్టమొదటి తీసి నువ్వు పెట్టినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ పేద విధవరాలు కొంచెము పిండి కొంచెము నూనె చేత ఈ 1 రోజు 2 రోజులు 3 రోజులు ఈ పిండితోటి తిని బ్రతికి చనిపోదాం అనుకున్నటువంటి ఆమె యొక్క పరిస్థితిని దైవజనుడు రాకతో దేవుడు నూతనంగా మార్చాడు. ఆమె చక్కనైనటువంటి ఆహారమును 3.5 సంవత్సరములు భుజిస్తోంది. ఆమె ఎక్కడ పనికెళ్ళలేదు. ఆమె కొడుకు పనికెళ్ళి మళ్ళీ కష్టపడి డబ్బులేమి తేవటం లేదు. వాళ్ళకి కూలి పనులు లేవు, మరి వ్యవసాయము లేదు, ఏ వ్యాపారము లేదు. కరువు కోరల్లో చిక్కుకుపోయినటువంటి కుటుంబము ప్రతి దినము చక్కగా పోషించబడింది. కారణం ఏంటంటే దైవజనునితో కలిసి దైవజనునికి వారు కలిగిన దానిలో మొదట వారు ఇవ్వటము వలన వారి యొక్క జీవితంలో దేవుని చేత పోషించబడే కుటుంబంగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, షమ్రోను పట్టణం లాంటి కరువు, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పట్టణములు లేకపోతే దేశములలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఒకవేళ మరి విపత్తులు సంభవించి ఆ యొక్క ప్రాంతములు కరువుగా మార్చబడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ముందుగానే చెప్పబడినటువంటి బైబిల్ గ్రంథంలో ఇది షమ్రోను పట్టణంలో ఉన్న పరిస్థితులను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అహాబు రాజు లాంటి దైవ వ్యతిరేకమైనటువంటి నియమము ఉన్నప్పటికీ కూడా ఆ పట్టణంలో దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో, దేవుని బిడ్డలైతే ఎవరైతే ఉన్నారో, దేవుని వైపు చూచేవారు ఎవరైతే ఉన్నారో వారిని పోషించగలిగినటువంటి శక్తిమంతుడు నీ దేవుడు. అయితే ఎలాగా? ఆ దైవ జనుల ద్వారా నీవు పోషించబడాలని ఆ కరువులో నిన్ను ప్రత్యేకపరుస్తున్నాడు. ఆ కరువులో నీ ప్రత్యేకమైనటువంటి మరి ఆత్మీయ జీవితాన్ని కనపరుచుకోవడానికి దైవజనుడితో సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. దైవజనుడు పరామర్శిస్తున్నావా? దైవజనుడి దగ్గరికి నువ్వు వెళుతున్నావా? దైవజనుడు ఏ పరిస్థితుల్లో నువ్వు చూస్తున్నావా? దైవజనుడు ఆకలి కొని ఉన్నాడా లేదా అని ఆలోచన చేసి దైవజనుడు ఆకలితో ఉన్నప్పుడు ఆకలి తీర్చడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? దైవజనుడు దాహము కొని ఉన్నప్పుడు దాహము తీర్చడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? ఒకవేళ అలాగా నువ్వు చేసినట్లయితే నీ కుటుంబం నిశ్చయముగా సారెపతో ఎదవరాలు యొక్క కుటుంబము ఆ కరువులో 3.5 సంవత్సరములు పోషించబడినట్లుగా నీ జీవితంలో కూడా నీ పిల్ల తరములు కూడా నువ్వు పోషించబడతావు. ఎందుకంటే నువ్వు ఏదైతే విత్తుతావో దాన్ని నువ్వు జీవితంలో కోస్తావు. నువ్వు భక్తిని విత్తుతున్నావా? భక్తిని కోస్తావు. దైవజనుడిని ప్రేమించడం నువ్వు విత్తుతున్నావా? నువ్వు ప్రేమించబడతావు. దైవజనుడిని పోషించడం నువ్వు విత్తుతున్నావా? నీ యొక్క కుటుంబము పోషించబడుతుంది, నీ పిల్లలు పోషించబడతారు. నీవు ఏదైతే దేవుని పేరిట చేస్తున్నావో అది నీకును నీ పిల్లలకును తరతరములకు ఆశీర్వాదకరంగా దేవుడు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఈ యొక్క సబాతు యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకో. నువ్వెవరితో కలిసి ఉన్నావు కరువులో? ఒకవేళ కరువు వచ్చిందని ఒకవేళ నీవు టీవీ దగ్గర ఉన్నావా? కరువు వచ్చిందని ఒకవేళ మరి నీ పనుల్లో ఉన్నావా?
కరువు వచ్చిందని ఒకవేళ నీవు ముచ్చట్లు పెట్టుకుంటున్నావా? కరువు వచ్చిందని ఒకవేళ నీకు ఇష్టమైనటువంటి మరి విలాసమైన ఆటలతోటి నువ్వు ఉన్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ సమయము దేవునికి ఇవ్వాల్సిన సమయం, ఆ సమయంలో దైవజనుని జ్ఞాపకం చేసుకోవాల్సిన సమయం, ఆ సమయంలో దైవజనుడితో కలిసి నువ్వు జీవించే జీవితము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అని ఏరియాని బట్టి నువ్వు జ్ఞాపకం చేసుకునే సమయంలో ఒకవేళ నువ్వు గనక దైవ నియమములకు మరి నువ్వు ఒకవేళ మర్చిపోయి ఉంటే గడ్డి నన్ను హెచ్చరిస్తున్నావు. నేను ఏ సంఘంలో ఉన్నానో ఆ సంఘ యొక్క కాపరి, ఏ సంఘంకు వెళుతున్నానో ఆ సంఘములో నా వంతు నేను పోషణ కార్యములను చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. కారణము నేను నా కుటుంబము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని నీవు ఒకవేళ దేవుడి వాక్యాన్ని నెరవేర్చినట్లయితే దేవుడు నిశ్చయముగా నేను దీవించి ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒకవేళ ఉన్న చోట నీ వాక్యం వినినట్లయితే ఒకసారి మరి జ్ఞాపకం చేసుకున్న దేవుని దగ్గర నువ్వు చిన్న ప్రార్థన చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. 2 సార్లు దేవుడు చేత దైవజనుడు పోషించబడుతున్నాడు. ఒక చోట దైవజనుల ద్వారా మరి దేవుని యొక్క బిడ్డల కుటుంబము పోషించబడటానికి దేవుడు సిద్ధపాటు చేశాడు. నీవు కూడా అలాగే, నా కుటుంబం కూడా అలాగా ఉండాలి ప్రభువా. తరతరములు ప్రభువా నీ యొక్క ఆశీర్వాదములందు నా పిల్లలు ఆశీర్వవంతులుగా ఉండాలి ప్రభువా. అందుకు నేను దైవజనులతో కలిసి నేను ఉండుటకు ఇష్టపడుతున్నాను అన్నట్లయితే నువ్వు మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమున కొరకు స్తోత్రము. ఇశ్రాయేలు ప్రజలను బట్టి ప్రభువా మేము ఎన్నో విషయములు మా ఆధ్యాత్మికమైన జీవితంలో నేర్చుకోవడానికి ప్రభువా మీ గ్రంథంలో అనేక విషయములు రాసి అవి ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి లోపములు సవరించుకొని ఏదైతే మీరు శ్రేష్టమైనటువంటి నాయన మరి ఒక విధానంలో పెట్టారో వాటిలో మేము ప్రవేశించాలని మీరు మా కొరకు దృష్టాంతరములుగా మీ లేఖనములు ఉంచారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, అహాబు రాజులాటి యొక్క పరిస్థితులు ప్రభువా రాజ్య పాలన చేస్తున్న వారిలో ఉన్నప్పుడు ఇదిగో తండ్రి నాయన మరి ఆ స్థలంలో కొన్ని విపత్తులు సంభవించవచ్చు. కానీ ఆ సంభవించినటువంటి పరిస్థితులు ఎవరైతే నీ బిడ్డలు ఉన్నారో, దైవజనులు ఉన్నారో వారు నీ చేత పోషించబడుతున్నారని ప్రభా ధైర్యపరిచినందుకు కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ కూడా చిన్న ఆలోచన చేయడానికి, నేను వెళుతున్న సంఘమును బట్టి, నేను వెళుతున్నటువంటి మరి ఆ మందిరంలో ఉన్న దైవజనులు వారి కుటుంబమును బట్టి నేను ఏ స్థితి కలిగి ఉన్నాను, ఏ సమధువు కలిగి ఉన్నాను, మరి దైవజనుల కుటుంబముతో నా కుటుంబము కూడా కలిసి వారిని గమనిస్తూ ఉన్న కుటుంబముగా మరి ఉందా లేదా అని నైనా ఈ సమయంలో మీ బిడ్డలు ఆలోచన చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ఇదిగో దైవజనుల కుటుంబాలతో మేము కలిసి ఉన్నట్లయితే మా కుటుంబాన్ని యాభై తండ్రి పోషిస్తాడన్న విశ్వాసము వారికి దయచేసి ప్రభువా అయ్యా ఒకే ఒక కుటుంబముగా సేవకుల కుటుంబంతో కలిసి విశ్వాస కుటుంబములన్నిటినీ కూడా సమకూర్చు ప్రభువా మీ రాజ్యములకు వారసులుగా మీరు మార్చి రేపు మీరు రానయింటున్నారు కనుక పరలోకంలో ఒకే ఒక కుటుంబంగా పిలువబడుచున్నటువంటి ఈ బిడ్డలుగా మేమందరం కూడా మీ రాజ్యంలో ఉండే భాగ్యము దళితం అందరికి దయచేయమని యేషువ మెస్సీ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.